మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మానసికంగా ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. వచ్చిన ఆలోచన పదే పదే రావడం, స్థిమితం తక్కువగా ఉండడం, స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలోచనలు అటు ఇటు అయ్యే అవకాశాలు లాంటివి ఉండడం, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికత, ఉపాసన మొదలైన వాటి మీద దృష్టి కేటాయించే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పచ్చు. ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గంతో వీలైనంత వరకు మీ యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆలోచనల విషయంలో అంటే ఇష్టపడిన వ్యక్తులతో కానీ, సంతాన వర్గంతో కానీ, పెట్టుబడి పెట్టిన ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో విభేదాలకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహాన్ని అలంకరించుకోవడం, గృహం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, నూతన వస్తువుల కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, లేదా గృహంలో వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్న గృహ వాహన సంబంధమైన విషయాలు, వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు, వాటి కొరకు పెట్టుబడులు, వాటి కొరకు లోన్లు తీసుకోవడం మొదలైన విషయాలు, వాటి గురించిన చర్చలు, కొత్త విధానంలో గృహాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం అందుకుంటారు. వ్యక్తుల సహకారం వద్దు అనుకున్నా కూడా ఆకస్మికంగా మంచి వ్యక్తుల సహకారం అనుకోకుండా లభ్యమవుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాల క్షేత్ర సందర్శన కొరకు మీరు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ సంబంధమైన విషయాలతో పాటుగా షాపింగ్ మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుటుంబ వాతావరణం చాలా వరకు ఇరిటేటింగ్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఒకటి. అలాగే కుటుంబంలో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కూడా కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ సమయస్ఫూర్తితో అలాంటి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంటే కొంత మరీ వేరే ప్రదేశంలో కాకపోయినా, వేరే ఊరు వెళ్ళిపోకపోయినా ఉన్న ప్రదేశంలోనే వ్యక్తుల్ని కలవడానికి, అలాగే వృత్తిపరంగా మీ యొక్క రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషను చాలా చక్కగా ఉంటాయి. అలాగే మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో ఈ రోజున చక్కగా మాట్లాడడం, వారితో మాట్లాడి కొన్ని చాలా కాలం తర్వాత చాలా సుదీర్ఘ సంభాషణ లాంటివి చేయడం, వాళ్ళతో మాట్లాడి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీ యొక్క వారి యొక్క సహకారంతో మీ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో మీకు ఆ అశ్రద్ధ చేయడం బట్టి అవకాశాలు కోల్పోయే అవకాశం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రెషర్ అనేది, అంటే ఎక్కువ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. శ్రమ, సమయానికి నిద్ర లేకపోవడం, తర్వాత ఎక్కువ పనులు చేసుకోవడం, అంటే గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో, మీ యొక్క కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో వారి సహకారము, లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి దాని కొరకు మీరు ఎక్కువ శ్రమ పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిపి కొత్త విధానాలు ఆలోచనలు చేస్తారు. అంటే ఎలా డెవలప్ చేయాలి, ఎలా కొనుక్కోవాలి, ఎలా మన ఇంట్లో ఒక కార్యక్రమాన్ని చేయాలని మొదలైన విషయాల మీద ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి వ్యక్తిగత నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. తర్వాత సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. రావలసిన ధనం సమయానికి అందడం,
దాన్ని అదేవిధంగా అధిక శాతం ఖర్చులు పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే కొత్త వ్యక్తుల్ని కలవడం, షాపింగ్లు మొదలైనవి చేయడం, బంధుమిత్రులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త వేడుకల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కొన్ని ఆధ్యాత్మికమైన కలయికలు ఉంటే మరికొన్ని మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి చక్కగా వారింటికి వెళ్ళి రావడం మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తులారాశి. మైక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వృత్తిపరమైన విషయాల్లో ఎడిషనల్గా మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది సమయానికి అందడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, మీకు ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచనలు రావడం, అలాంటి వ్యక్తులతో కలయిక మొదలైనవన్నీ, మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండడం మొదలైనవి అనుకూలంగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఎక్కువ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అంటే అయిపోయింది ఇక్కడితో అనుకున్న పని ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితులు లాంటివి రావడం వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో మీకు ప్రశంస, మీకు ఒక గుర్తింపు, తర్వాత ఒక గౌరవం లాంటిది రావడం అనేది, మీ యొక్క సమాన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదైనా పై స్థాయికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సహకారంతో కొత్త పనులు చేయడానికి మీరు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ పై అధికారులు కానీ లేకపోతే స్త్రీలతో కానీ, ఎవరైనా మీ కుటుంబ సభ్యులైన స్త్రీలు లేకపోతే మీ తల్లి మొదలైన వారితో అభిప్రాయ భేదాలకి తగినంత దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఒకటి. అలాగే కుటుంబంలో స్త్రీలతో అపార్థాలకి దూరంగా ఉండడం, అంటే అనుకున్న పని అనుకున్న సమయంలో కాకపోవడం వల్ల కూడా ఒత్తిడి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క రుణాలు రావాల్సినవి ఏమన్నా ఉన్నా వాటిని అందుకోవడం, అలాగే ఏదైనా వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, అంతేకాకుండా ఏదైనా దూర ప్రయాణాలు, అంటే ముఖ్యంగా ఏదైనా ఫారెన్ రిలేటెడ్గా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, ముఖ్యంగా మీ సంతాన వర్గానికి సంబంధించి దూర ప్రదేశాల్లో విద్యా నిమిత్తం వాళ్ళ కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు నిర్ణయాలు తీసుకుని వారి సహకారంతో కూడా మీరు పంపించడానికి ప్రయత్నాలు చేసేందుకు అవకాశాలు లాంటివి ఒకటి మనకి కనబడుతున్నాయి. మకర రాశి. అమాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో వాయిదా పడుతుంటే కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడిని అధిగమించాలి. ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఇన్లాస్, అంటే మీ యొక్క భాగస్వామి తరపు బంధువులతో అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోవడంలోనూ, అలాగే మధ్యవర్తిత్వం విషయంలోనూ, మీ ఆరోగ్య విషయంలోనూ, శ్రమ ఒత్తిడి మొదలైన విషయాల్లో తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా పడుతున్న దానికి ఘర్షణ పడకుండా ముందుకెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి. అమాయిక కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. ఏదన్నా కొత్త ప్రదేశాల్లో మీకు ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటి కోసం మీరు చేసే ప్రయత్నాలు, అలాగే ఉన్న వృత్తిలో మీ యొక్క పై అధికారులతో విభేదాలు కానీ, లేకపోతే మాట పట్టింపులు, అపార్థాలు, అంటే మీ అభిప్రాయం ఒకటి వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి, అలాంటి అవకాశాలు లాంటివి కూడా అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు మీ పై పనిచేసే వాళ్ళు ఎవరన్నా స్త్రీలు కనుకైతే విభేదాలకి తగినంత దూరంగా ఉండడం మంచిది. అంటే మీ పై అధికారులతో విభేదాలకి దూరంగా ఉండడం, మాట పట్టింపులు రాకుండా ఉండడం, వారి సలహా సహకారం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో విభేదాలకి చాలా వరకు దూరంగా ఉండాలి, అదొకటి. అలాగే మీ యొక్క కుటుంబంలో స్త్రీలతో కానీ, లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశంలో స్త్రీలతో కానీ వారితో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా గౌరవంగా చూస్తూ మీరు ఇది చేయాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా అపార్థాలకి కారణం కాకుండా
తగినట్టుగా ఉండాలి. అలాగే నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది, నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు అది మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి ఇంకొక రకంగా అనిపించే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు పొలైట్గా ఆలోచిస్తూ ముందుకు వెడితే సమస్యలను అధిగమించడం అనేది కష్టం కాదు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. మీనరాశి. అమ్మా, ఇక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? బంధువు వర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, బంధువర్గాన్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా మీరు ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా ముఖ్యంగా బంధువులతో రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ మీకు ఏదైనా ఉండే రుణాలు లాంటివి ఉంటే వాటిని తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చిన్నదే కదా అని అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ బంధువర్గంలో ఉండే స్త్రీలతో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, ఎవరితోనైనా సరే వాదోపవాదాలకు తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో, వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు కొనుగోలు విషయం, వాటన్నిటి విషయంలో కూడా తగిన విధంగా ఆర్థిక విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీ సమయము, ఆసక్తి అన్నీ కూడా మెండుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఆదిత్యుడు అంటే మనకి సూర్యభగవానుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, సూర్యనారాయణ స్వామికి మనం ఏదైనా ఆయన సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి వినడం, ముఖ్యంగా ఆదిత్య హృదయం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం, వినగలిగిన వాళ్ళు వినడం, ఇవన్నీ కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఆరోగ్యం ఆరోగ్య కారకుడే ఆయన కనుక మనం ఆయన్ని ఈ రోజున విశేషించి మనం ఆయనకి సంబంధించిన శ్లోకాలు లేకపోతే అరుణం లాంటివి వినడం, లేకపోతే చేసుకోగలిగితే ఆదిత్య హృదయం చేసుకోవడం, అలాగే నవగ్రహ దేవాలయాలు వెళ్ళగలిగితే వెళ్ళడం, లేకపోతే ఇది చేసుకున్నా ఏదైనా సరే మీకు చాలా చాలా చక్కటి అనుకూలంగా ఆరోగ్యపరంగా అభివృద్ధికి, శ్రేయస్సుకి అన్ని విధాలుగా బాగుంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.